ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. నువ్వు చేసిన తప్పు కాకుండా మన మీదికెళ్ళి ఎనిమి అంటే నువ్వేమన్నావు గజ్వెల్లా नरेंद्र मोदी मुझे कुछ नहीं चाहिए आपके दिल में जगह चाहिए ఇవాళ ఏమంటున్నావు ఒక్క మాట మాట్లాడినావా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎనిమియా సోనియా గాంధీకి ఏమన్నావు మేడం నువ్వు ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటాను ఆనాడు నువ్వు కేంద్రంలో మంత్రి ఉంటివి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చిండ్రు నీకు కానీ డిఎంకే వాళ్ళు మాకు ఇదే కావాలని పట్టుబట్టిండ్రు అప్పుడు ఈయన పోయిండు అమ్మ నాకు ఇవన్నీ అవసరం లేదు నాకు తెలంగాణ ఇస్తే చాలంటే ఆమె నిజంగానే ఓహో చాలా మంచి అయినా నేను కాదు ఒక హరిజను ముఖ్యమంత్రి అన్నాడు ఇవన్నీ వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు రా బాబు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు నువ్వు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇది డ్యామేజ్ కంట్రోల్ మొన్న జరిగిన మీటింగ్ అది కాదు ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోతారని మీటింగ్ పెట్టినావు గతంలో మీటింగ్ పెడితే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎవరు స్కూటర్ మీద సైకిల్ మీద నడుచుకుంటా సొంత పైసలు పెట్టుకొని వచ్చిర్రు నిన్న ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినవరా బాబు అందరికీ ఇది 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 అన్ని ఇచ్చి అందరు వచ్చిర్రు ఇవాళ పోయిపోయి కాంగ్రెస్ అంటావేమిరా బాబు కేసీఆర్ నీ హిస్టరీ నాకు తెలుసు నువ్వు యువజన కాంగ్రెస్ లో దగ్గర పనిచేసినావు వైస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు కూడా చేశారు వాళ్ళ అదృష్టం బాగుంది ఇది నాకు 2 సార్లు ఛాన్స్ వచ్చింది నా అదృష్టం బాగలేదు అయినా కాంగ్రెస్ పార్టీ అభిమాని నేను సత్యవరకు ఇదే కాంగ్రెస్ ఉంటుంది చాలా నేను మొన్న రాజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నా పాత్ర ఉన్నది రేవంత్ రెడ్డి పాదయాత్ర వెళ్తే పోయినా ఏది మన గద్దర్ పిలుచుకొని తిరిగిడు ఎవరు బట్టి ఆయన కూడా అన్నా నువ్వు కూడా రావాలంటే నేను కూడా 5-6 మీటింగ్లలో పోయినా పదవి లేవు నాకు కానీ నేనేం బిచ్చమడుగా రైట్ ఉన్నదే చేసుకుంటా అది పెట్టండి కానీ నువ్వు ఏ విధంగానైతే ఎనిమి కాంగ్రెస్ అంటున్నా ఏమేమి చేసినావు రా బాబు ఎనిమిది చేసినావు తెలంగాణ ఇవ్వడం తప్ప నువ్వు ముఖ్యమంత్రి చేయడం నీకు అవకాశం వచ్చింది అయినావు కానీ ఏం మాట్లాడుతున్నావు ఇవాళ నీకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు మాట్లాడిందే మరొకరు మాట్లాడుతున్నావు అంటే నీతో ఏదైతే మైండ్ ఏది నేను ఇక పోతున్నా నా ఈ మీటింగ్తో ఇంకా వేరే వాళ్ళు జారిపోకుండా చూడడానికి డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ అది కేవలం ఏది మాట్లాడితే నేనే చేసినా అందరు చేస్తారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అందరు పనిచేస్తారు కానీ మాకు 5 ఏళ్ళు సమయం ఇచ్చారు ప్రజలు మేము ఆల్ డిక్లరేషన్ కూడా చేస్తున్నాం అంచెలంచెలుగా దానికి నీకు ఏం పోయిందని ఇమీడియట్ గా ఈ మీటింగ్ పెట్టవలసి వచ్చింది అది కూడా ఏది పల్గాం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ యావత్ ప్రపంచంలో ప్రతి దేశం వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆ రోజు మీటింగ్ పెడతావురా బాబు నువ్వు పెట్టొచ్చా నీకు మానవత్వం ఉందానే నేను అడుగుతున్నా నిజంగా నీకు మానవత్వం నువ్వు క్యాన్సల్ చేసేది ఉంటుంది ప్రపంచంలో దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఉగ్రవాదులను ఫ్రీ చేయాలని ఆఖరుకు రాహుల్ గాంధీ గారు కూడా ఫ్రీ ఇచ్చారు అన్ని అపోజిషన్ పార్టీలు ఫ్రీ ఇచ్చారు ఎట్లనన్నా ప్రతీకారం తీసుకోవాలి ఇక ముందు అక్కడ జమ్మూ కాశ్మీర్ యాత్రికులు పోతేనే వాళ్ళ పుట్టగతులు వాడు ఏం లేదు ఇన్కమ్ కానీ యాత్రికులు పోతేనే అవే డబ్బులతో నడుస్తున్నది అక్కడ కూడా దెబ్బ కొట్టిందంటే అలాంటి సమయంలో నువ్వు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ నువ్వు తిట్టడం ఎనిమి అనడం నాకు చాలా బాధ ఉన్నది నేను చెప్పాలంటే చాలా విషయాలు చెప్పగలుగుతా నువ్వు ఏమేం చేసినావు చెప్పగలుగుతా కానీ అది నా పద్ధతి కాదు ఎందుకంటే వ్యక్తిగతంగా నేను విమర్శించా కానీ నీ ఆలోచన విధానం మార్చుకో నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకో నీకు 5 ఏళ్ళు ఉన్నది 5 ఏళ్ళు మా ప్రభుత్వంలో తప్పు చేస్తే నీకు లాస్ట్ ఇయర్లో నీకు ఛాన్స్ ఉంటుంది ఇప్పటి నుంచే మొదలు పెట్టున్నాయి 1.5 year కాలే అప్పుడే వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు ఇది అయితే లేదు అదైతే లేదు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ని రోజులు ఎందుకు రాలే నువ్వు బయటికి ఇవాళ వచ్చి ఒక మీటింగ్ పెట్టి చెప్పిండ్రు కొడుకు మీద నమ్మినావు అల్లుని మీద నమ్మినావు ముంచేసిండ్రు
నువ్వేమో ఇతర రాష్ట్రాలలో తిరుగుతావు, పోతే పోయి ఫామ్ హౌస్లో వండుకుంటావు. అందుగురించే ప్రజలు తిరస్కరించారు నిన్ను. మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మేము ప్రజలకు సరైన పని చేస్తే మళ్ళీ మేము గెలుస్తాం గ్యారెంటీగా. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా. కేసీఆర్ నువ్వు ఏమన్నావు? నిజంగానే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరికి వచ్చి అల్లాకే నాంపే దేదే బాబా అని నీ కుటుంబ సభ్యులందరూ కూర్చో అవుతున్నా లేదా? ఆమెను కూడా అంటావు, కాంగ్రెస్ ను తిడతావు, నరేంద్ర మోడీతో నిన్న వరకు దోస్తీ చేస్తావు. ఒక్క మాట నరేంద్ర మోడీ మీద మాట్లాడినావా? కాంగ్రెస్ మీద ఏం చేసిందంటే నువ్వు మాట్లాడుతున్నావు. అరే మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. వంచలంచలుగా 6 డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అదేవిధంగా సోనియా గాంధీ బ్యాక్ బోన్ ఉన్నది. అదేవిధంగా 42% రిజర్వేషన్ అన్నాడు. రాహుల్ గాంధీ సందేశం యావత్ భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ స్పందించింది. 150 కోట్లు పెట్టి ఇంటింటికి జనగణ జరిగింది. కామారెడ్డి మీటింగ్ లో సిద్ధరామయ్య పిలిచి ఆయన ముందు 42 డిక్లరేషన్ చేసినమా లేదా? దాని మీద నువ్వు చెప్పకుండా ఎంతసేపటికి మేమంతా దొంగలు, మేము అది చేసినాం ఇది చేసినాం ఏమైనా మాటికి అని ఎన్ని రోజులు చెప్తావు? కేసీఆర్ తన తప్పేంటో తెలుసుకో. ఎందుకు ఎవరు 10 ఏళ్లలో నువ్వు పెద్ద ఏది దొరలాగా ఫీల్ అయ్యి ప్రజలకు కనిపించకపోతే ఏమవుతుంది? ఒక పేదవాడు గ్రామం నుంచి వస్తాడు, ఒక సబ్జెక్టు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే వినేవాడే లేడు. కనుక ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకమైనవి. ఇప్పటికన్నా ఏదైతే మంచి పనులు చేస్తుంటే దానికి చేయి. నువ్వెందుకు ఇండ్లు కట్టించినావు? 2 బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేను? నీకు ఇవ్వాలని ఉద్దేశం లేదు పేదవాని మీకు. అదే ధరణి పెట్టినావు. ధరణిలో ఎంత అన్యాయమో ఇక నేను చెప్పేది అవసరం లేదు. రాహుల్ గాంధీ అన్నాడు ఏది ఖమ్మంలో, ఇందిరాగాంధీ దియేశ్వర్ జమీన్ బి ఫిర్ సర్మాదార్ లేని అంటే వల్ల ఓనర్ తీసుకున్నావు. 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది టీచర్ దాయర్లా. ఇప్పటి వరకు ధరణిలా మళ్ళా దొరల చేతికే పోయింది. అంటే ఏంది ఇది? మేము ఊరుకున్నట్టు అనుకుంటున్నావా? ఎందుకంటే అరే ఒక ముఖ్యమంత్రి నాతో పనిచేసిన వ్యక్తి అని నేను ఊరుకున్నా. కానీ నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్ ఎనిమి అంటావో, సోనియా గాంధీ లెక్క చేయవో, నేను తప్పనిసరిగా ఇక అటాకింగే. ఎట్టి పరిస్థితుల్లో డోర్ మూసుకున్నాను కాదు, నేనేం చేస్తా సమయం చూస్తున్నా. ఇవాళ నాకు సమయం వచ్చింది. అనవసరంగా నువ్వు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఎనిమి అన్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్త ఎవరు ఊరుకోర్రా బాబు. ఇవాళ 6 డిక్లరేషన్ చేసి తీరుతాం, అంచెలంచెలుగా చేస్తాం. కానీ ఇవాళ లేదు కావాలి. నువ్వు చేసిన 1 లక్ష రూపాయలు ఎన్నిసార్లు ఇచ్చినావు నువ్వు డబ్బులు? అవి ఇంట్రెస్ట్ కిందనే పోయినాయి. ఇవాళ నువ్వు మాట్లాడుతుంటే మేము ఊరుకోవాలా? మాకు అన్ని తెలుసు. నేను దిగ్విజయ్ సింగ్ తోటి కొట్లాడినా ఏది బయటకు వచ్చి నేనైనా ఏమయ్యా మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఆంధ్ర వాళ్ళ ప్రెషర్ తోటి కైకు పోయి సెపరేట్ అన్నాడు. నేను తుమ్ కైకు కరే, ఛత్తీస్గఢ్ కైసా కరే అని అహ్మద్ పటేల్ ముందు అడిగినవి నేను ఒక్కరినే. ఇవాళ వచ్చిందంటే అది సోనియా గాంధీ పుణ్యమే. ఆ సోనియా గాంధీ పుణ్యం వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ నువ్వు కరెక్ట్గా పేరు మార్చినావు. ఆ తప్పు అయితే ఎటువంటి తప్పు? టీఆర్ఎస్ అంటే తెలంగాణలో ప్రాణాలు త్యాగం చేసి రక్తం చేసినటువంటి పేరునే మార్చినావు. అప్పుడే నీ ఖతం అయిపోయినాయి. టీఆర్ఎస్ నేమ్ వాజ్ చేంజ్డ్ అయితే బీఆర్ఎస్. ఆ రోజే నీ పతనం మొదలైంది అంటున్నా. అది సెంటిమెంట్ రా బాబు. శ్రీకాంతాచారి చనిపోతే ఇప్పటిదానికి వాళ్ళ అమ్మని అడిగేటోడు లేడు. ఎంతమందికి ఇచ్చినావు? ఎంతమంది ఉద్యమంలో జైలుకు పోయిన వాళ్ళకి ఏమైనా సాయం చేసినావా? ఎవరికైనా ఇల్లు ఇచ్చినావా? కనుక ఇవ్వాలని ఆలోచన మాకున్నది. తప్పనిసరిగా నేను మొన్న మీటింగ్ పోయినుంటి. ఆ మీటింగ్లో కూడా చెప్పిన తప్పనిసరిగా ఎవరైతే తెలంగాణలో ఆ రోజులలో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైళ్ల పాలైన వాళ్ళు, ఉద్యమాలు ఉన్న వారికి కూడా సహాయం చేయమని కోరుతున్నా. ఆల్రెడీ కొందరికి చేసిండు, పత్రిక వాళ్ళకు కొందరికి చేసిండు. కానీ ₹1 కోటి భూమి అంటారు కానీ ఇంక ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఉద్యమంలో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చిండ్రు.
జయశంకరే లేకపోతే నీకు ఉద్యమం ఏడుందిరా బాబు నేను చెప్తా. జయశంకర్ని ఎన్నిసార్లు నువ్వు అవమానం చేసినావు నాకు తెలుసు. నేను అడిగిన ఒకసారి, జయశంకర్ గారు మీరు చదివినటువంటి విద్యావేత్త, నిన్ను అవమానం చేస్తుంటే ఆయన ఏమన్నా తెలుసా? హనుమంతనా నిజమే, కానీ నాకు ఒక ఉద్యమం గురించి నా దగ్గర డబ్బులు లేవు, ఉద్యమం ఆయన నడిపిస్తుండని ఇలాంటి అవమానాలు నేను ఎన్నో పడ్డా అని చెప్పిండు. నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా.